అందరికీ నమస్కారం. తెలుగు విజ్ఞానం ఛానల్కు స్వాగతం. ఈరోజు విధి అనే పురాణ కథను తెలుసుకుందాం. విధి ఎంతటి ధనవంతుడినైనా క్షణాల్లో బికారిని చేయగలదు. ఆగర్భ దరిద్రుణ్ణి కూడా కుబేరుని చేయగలదు. విధిని తప్పించడం ఎవరి తరం కాదు. దేవతలు సైతం తలవంచాల్సిందే. విధి వైపరీత్యం ముందు బలి కావాల్సిందే. ఆయుష్ తీరినప్పుడు ఎంత ప్రయాసపడినా అది వృధా ప్రయాస కావాల్సిందే అని తెలియజేసే ఒక కథను తెలుసుకుందాం. ఒకరోజు దేవలోకంలో అంగరంగ వైభవంగా సభను నిర్వహిస్తున్నాడు ఇంద్రుడు. సభకు 3,000,000 దేవతలు ఇచ్చేస్తున్నారు. నృత్య మండపంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు ఒకరిని మించి ఒకరు వారి నాట్యంతో దేవతలను ఉల్లాసపరుస్తున్నారు. ఈ సభకు విచ్చేస్తున్న దేవతలందరినీ సవినీయంగా ఆదరాభిమానాలతో స్వాగతించాలని దేవేంద్రుడు ఆ పనిని గరుత్మంతుడికి, ఒక చిలుకకు అంటే మాట్లాడే చిలుకకు అప్పగించాడు. వారిద్దరూ ఆ పనిని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తున్నారు. విచ్చేస్తున్న దేవతలందరినీ స్వాగతిస్తున్నారు. ఆ సభకు నరక లోకాధిపతి, సమవర్తి అయిన యమధర్మరాజు విచ్చేస్తున్నాడు. యథావిధిగా గరుత్మంతుడు, చిలుక యమధర్మరాజుకు స్వాగతం పలికారు. స్వాగతాన్ని అందిపుచ్చుకున్న యముడు సభను చుట్టూ చూస్తూ చిలుక వైపు కాస్త తదేకంగా చూసి ఓ నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు తన పనేదో తాను చేసుకుంటున్న చిలుక కకావికలమైంది. మనసు పరిపరి విధాలుగా కలవరపడుతుంది. స్వాగత పనులు సరిగ్గా చేయలేకపోయింది. ఇది గమనించిన గరుత్మంతుడు చిలుకను, "ఏమైంది నీకు, అలా అయిపోయావు?" అని ప్రశ్నించాడు. చిలుక సమాధానం చెబుతూ, "గరుత్మంత, ఇందాక యమధర్మరాజుని స్వాగతించినప్పుడు ఆయన నాకేసి అదోలా చూసి ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నా మనసు ఏదో కీడు శంకిస్తుంది" అంది భయంగా. చూసి నవ్వినది వేరొకరైతే నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ యమధర్మరాజు నవ్వులో ఏదో అంతరార్థం ఉంది. మిత్రమా, నువ్వే ఎలాగలా నాకు సహాయపడాలని వేడుకుంది చిలుక. బాగా ఆలోచించిన గరుత్మంతుడు చిలుకకు ఓ ఉపాయం చెప్పి తన వీపు మీద ఎక్కించుకుని మనోవేగంతో, వాయువేగంతో 7 సముద్రాలు దాటి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరి ఆ చెట్టు త్వరలో దాక్కోమని యముడు కూడా కనిపెట్టలేడని చెప్పి అక్కడి నుంచి మరలా అదే వేగంతో 7 సముద్రాలు దాటి సభ స్వాగత స్థలానికి చేరుకున్నాడు. సభ అనేక కార్యక్రమాలతో అట్టహాసంగా జరిగినది. వాటిని ముగించుకుని వచ్చిన యమధర్మరాజు స్వాగత స్థలానికి చేరుకున్న తర్వాత చుట్టూ చూస్తున్నాడు చిలుక కోసం. ఎక్కడా కనిపించడం లేదు. ఇది గమనించిన గరుత్మంతుడు, "ఏమిటి యమధర్మరాజా, మీరు ఎవరి కోసమో వెతుకుతున్నారనుకుంటాను" అన్నాడు. "అవును గరుత్మంత, ఇక్కడ చిలుక ఉన్నది, ఇప్పుడు కనపడలేదే, ఎక్కడికి వెళ్ళింది" అని అడిగాడు. "అయినా చిలుక కోసం మీరెందుకు వెతుకుతున్నారు" అని అడిగాడు గరుత్మంతుడు. "ఏమీ లేదు గరుత్మంత, ఇందాక నేను వచ్చినప్పుడే ఇక్కడున్న చిలుకకు ఆయుష్ తీరినది. విధాత దాని తలరాతను ఎలా రాశాడంటే, మరో కొన్ని క్షణంలోనే 7 సముద్రాలు అవతలి ఉన్న మర్రి చెట్టు త్వరలోని పాము చేత చిక్కి ఆహారమయ్యేటట్లు రాశాడు. అది తలుచుకుని ఇంత చిన్న ప్రాణి ఇప్పటికిప్పుడు అంత దూరం ఎలా ప్రయాణించి ఆ పాము చేత చావగలదు? బ్రహ్మ ఇలా రాశాడేంటి దీని విధిరాత అనుకుని నవ్వాను" చెప్పి వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు నిశ్చేష్టుడైపోయాడు. తన చేతులారా చిలుకను చంపుకున్నానని బాధపడుతూ, అయినా విధిరాతను
ఎవరూ మార్చలేరని గ్రహించాడు. ధన్యవాదాలు.